దుశ్శాసనుడు రాగానే దుర్యోధనుడి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. గబగబా వెళ్ళి తమ్ముడిని గట్టిగా కౌగిలించుకుంటాడు. కౌగిలించుకొని ఇలా అంటుంటాడు దుశ్శాసనుడితోటి, దుశ్శాసన, ఇక నుండి ఈ రాజ్యం నీదే, నువ్వే రాజువి. అమ్మా నాన్నల్ని జాగ్రత్తగా చూసుకో, తమ్ముళ్ళను జాగ్రత్తగా చూసుకో, గురువుల్ని ప్రేమతో చూసుకో, మన ప్రజలకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా నువ్వే రాజ్యం ఏలాలి అంటాడు. అసలు ఈ మాటలు అంటుంటే దుశ్శాసనుడి నోటి వెంట ఒక్క మాట కూడా రాదు. కాసేపు అలా స్తంభించిపోతాడు. మళ్ళీ తర్వాత దుర్యోధనుడు ఇలా అంటుంటాడు, దుశ్శాసన, నేను లేను అన్నటువంటి లోటు ఎక్కడ కూడా కనిపించకూడదు, అన్నీ నువ్వై అందరినీ నువ్వు చూసుకోవాల్సి ఉంటుంది అని చెప్పడంతో దుశ్శాసనుడు వెంటనే కిందికి వంగి దుర్యోధనుడి కాళ్ళు పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తాడు. అసలు అది నిజంగా అది చదువుతుంటే అబ్బా, అన్నదమ్ముల మధ్య వీళ్ళ మధ్య ఇంత ప్రేమ ఉందా అనిపిస్తుంది.